ఏపీ జూడో క్రీడా సంఘం చైర్మన్గా నాగురయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాయుడుపేట నుండి నాగురయ్య స్వతంత్ర టీవీతో మాట్లాడారు. జూడో గేమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతి జిల్లాలోని స్టేడియంలో విద్యార్థులకు జూడోపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఇదే అంశంపై నాగురయ్యతో మా నెల్లూరు ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జూడో గేమ్ చైర్మన్గా నాయుడుపేటకు సంబంధించిన నాగురైన అయితే ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గేమ్కి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్లోకి ఈ గేమ్ని ఏ విధంగా తీసుకెళ్తారో తెలుసుకోవడానికి మనతో పాటు నాగురయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఒక చైర్మన్ స్థాయిలో మీరుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ గేమ్ని ఎలా మోటివేట్ చేయబోతున్నారు, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? నమస్తే. ముందు స్వతంత్ర టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము జూడో అసోసియేషన్ వాళ్ళు ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఆ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఇద్దరు చైర్మన్లుగా ఉన్నారు ఈ జూడో అసోసియేషన్కి. అయితే వాళ్ళకి ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ సహకరించలేదు. ఇప్పుడు నేను మూడోసారిగా చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది. అయితే ఈ జూడో అనేది ఇంటర్నేషనల్ గేమ్ అయినప్పటికీ ఇక్కడ మన రాష్ట్రంలో అంతా ప్రాచుర్యం పొందల. మొట్టమొదటి జూడో అనేది ఎవరికి అర్థం కాదు. పాత పద్ధతిలో కుస్తీ అనేవాళ్ళు. ఈ కుస్తీని ఇప్పుడు ఇంగ్లీష్లో జూడో అంటారు. ఈ కళని మామూలుగా అయితే వాళ్ళు రాదు, జనాల్లోకి రారు. ఏదో విధంగా ఒక సమాజం అనేది దీన్ని ఇన్వాల్వ్ చేసి ఈ కళని తీసుకురావడానికి ఈ మేము అసోసియేషన్ వాళ్ళము ఫామ్ చేసి ఒక ప్రణాళిక వేసుకున్నాం. రాబోయే 32 వరకు ఒక ప్లానింగ్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ముందుగా ప్రతి జిల్లాకి ఒక స్టేడియం ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉండే సభ్యులందరినీ దాంట్లో చేర్చడానికి ఫస్ట్ తల్లిదండ్రులు మొబిలైజ్ చేయాలి, ఉపాధ్యాయులు మొబిలైజ్ చేయాలి. వాళ్ళ ద్వారా ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకి, తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పిల్లలకి ఈ జూడో అంటే దీని యొక్క ప్రాముఖ్యతను గురించి వాళ్ళని కానీ మనం ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు పిల్లల్లో కూడా దాన్ని మొబిలైజ్ చేసి వాళ్ళు కూడా పాల్గొనేదానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో విద్యార్థులు, ముఖ్యంగా నేను హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు పిల్లల చదువుతో పాటు ఆటలు కూడా నేర్పించేవాళ్ళు. కానీ ఆడ చాలా తక్కువ, ఒక గంట ఉంటుంది నేర్పించడానికి. ఇక్కడ ఇది ఫుల్ టైము నేర్పించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల బాడీ కంట్రోల్ ఉంటుంది, మైండ్ కంట్రోల్ ఉంటుంది, చూపు వాడు ఏమిటి చేస్తున్నాడు, ఎట్లా మనం ఎదుర్కొంటున్నాడు చూపు కంట్రోల్లో ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నది దానివల్ల ఆరోగ్యం కూడా పిల్లలు పెరిగేదానికి అవకాశం ఉంది. రెండోది ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ క్రీడల్లో రిజర్వేషన్ అనేది ఉంది. మనకు కూడా ఈ జూడోకి కూడా రిజర్వేషన్ ఉంటుంది. మరి వీళ్ళు జూడోలో నైపుణ్యం పొందిన వాళ్ళకి ప్రతి ఉద్యోగంలోనూ 2% వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. దీని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి లేదా మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ ఇటువంటి సీట్లు పొందేదానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా కూడా పిల్లలకు ఉపయోగపడే జూడో క్రీడ ఇది. జిల్లాకు ఒక స్టేడియంని ఏర్పరిచి ఈ స్టేడియం ద్వారా కూడా ప్రతి విద్యార్థిని, మెరుగైన విద్యార్థులు గేమ్లో పార్టిసిపేట్ చేసి నీట్గా గేమ్ ఆడే విద్యార్థులకు చైర్మన్ సపోర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సపోర్ట్ అందే విధంగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని కూడా చైర్మన్ నాగురయ్య గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా, నాయుడుపేట నుండి.